సండే వస్తే చాలు నాన్ వెజ్ లవర్స్కు ముక్కలేనిదే ముద్ద దిగదు. ఇక చాలామంది చికెన్ తెచ్చుకొని కొత్తగా వండుకుని తింటారు. చికెన్ వండడం ఎంతో ఈజీ, కానీ మటన్ వండాలంటే పెద్ద టాస్క్ లాగా ఉంటుంది. ఇక ముదురు మటన్ అయితే అస్సలే ఉడకదు. తక్కువ సమయంలోనే ఇది ఉడకాలంటే ఇవి పాటించండి. మేక మాంసం ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుంది. కొన్ని షాప్స్లో ముదురుగా ఉంటే మరికొన్ని చోట్ల అప్పటికప్పుడు కట్ చేసిన లేతది దొరుకుతోంది. లేతదైతే ఏం చేయకుండానే ఉడుకుతుంది. ఇక ముదురుదైతే కొద్దిగా సమయం పడుతుంది. ఇవి పాటిస్తే ముదురు మాంసం కూడా నిమిషాల్లోనే ఉడుకుతుంది. మటన్ వండేటప్పుడు ఉప్పును మొదట్లోనే వేయకూడదు. ముక్క సగం ఉడికిన తర్వాత మాత్రమే ఉప్పు కలపాలి, లేదంటే ముక్కలు గట్టిపడే అవకాశం ఉంది. అయితే కొంతమంది నిపుణుల అభిప్రాయం ప్రకారం మటన్ను కడిగిన తర్వాత కొద్దిగా రాళ్ల ఉప్పు పట్టించి 1 గంట పక్కన పెట్టినా మంచి ఫలితం ఉంటుంది. మటన్ ఉడికించేటప్పుడు మసాలాలు వేయకముందే కాస్త అల్లం తురుము లేదా అల్లం పేస్ట్ వేయాలి. అల్లంలోని కొన్ని సహజ గుణాలు మాంసం త్వరగా ఉడికేలా సహాయపడతాయి. ముదురు మటన్ ఉడికించే ఊరి చిట్కాలు కొన్ని ఉన్నాయి. ముదురు మటన్ బాగా ఉడకాలంటే వేరేగా ఏం వాడాల్సిన అవసరం లేదు. వీటిని మన ఇంట్లో ఉండే వాటితోనే మెత్తగా జ్యూసీగా ఉడికించవచ్చు. షాపు నుంచి ఇంటికి తెచ్చిన వెంటనే 4 సార్లు కడిగి మటన్ శుభ్రం చేసుకోవాలి. ఇంకా ముదురు మటన్ను నిమ్మరసంలో బాగా నానబెట్టాలి. ముదురు మటన్ కడిగిన తర్వాత దానిలో కొద్దిగా పెరుగు, 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పట్టించి 5 గంటల పాటు పక్కన పెట్టాలి. ఇంకా ఇది ఉడికే టైంలో 1 కప్పు ఆయిల్ వేస్తే బాగా ఉడుకుతుంది. ఈ చిట్కా పాటిస్తే ముదురు మాంసం నిమిషాల్లోనే మెత్తబడుతుంది. ముదురు మటన్ బాగా ఉడికించాలంటే ప్రెషర్ కుక్కర్ కూడా మంచిది. ఇంకా దీనిలో మటన్ ముక్కలు వేసి 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే లేత మటన్ లాగా జ్యూసీగా మారుతుంది. ఈసారి మీరు ముదురు మటన్ వండేటప్పుడు ఇవి పాటించండి. 10 నిమిషాల్లోనే మటన్ బాగా ఉడుకుతుంది.